చూస్తున్నాం. ఖమ్మం జిల్లా భూ అక్రమ క్రమబద్ధీకరణలపై అమ్మ న్యూస్ ఎఫెక్ట్ పడింది. ఖమ్మం జిల్లాలో జరిగే భూ అక్రమ క్రమబద్ధీకరణ విషయంపై అమ్మ న్యూస్ లో వరుస కథనాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలించింది. అధికారులు కాకుండా ఏకంగా కలెక్టరే పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం నగరం బైపాస్ రోడ్డు రామాలయం వద్ద షెడ్ స్ట్రక్చర్ లో 2 గదులు, హాల్ నిర్మాణం తమకు సంబంధం లేని ఆస్తిని వేరొక ఆస్తికి సంబంధించిన ఆధారాలతో 415 గజాల స్థలాన్ని ఆక్రమించుకున్న భూమిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జీవో నంబర్ 59ని దుర్వినియోగం చేసి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా భూ అక్రమ క్రమబద్ధీకరణలపై అమ్మ న్యూస్ ఎఫెక్ట్ పడింది. ఖమ్మం జిల్లాలో జరిగే భూ అక్రమ క్రమబద్ధీకరణ విషయంపై అమ్మ న్యూస్ లో వరుస కథనాలతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. అధికారులు కాకుండా ఏకంగా కలెక్టరే పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం నగరం బైపాస్ రోడ్డు రామాలయం వద్ద షెడ్ స్ట్రక్చర్ లో 2 గదులు, హాల్ నిర్మాణం తమకు సంబంధం లేని ఆస్తిని వేరొక ఆస్తికి సంబంధించిన ఆధారాలతో 415 గజాల స్థలాన్ని ఆక్రమించుకున్న భూమిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జీవో నంబర్ 59ని దుర్వినియోగం చేసి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఫామ్ కూడా కుటుంబ వివరాలు, అంటే ఇది కుటుంబానికి ఒక ఫామ్. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరికి మహాలక్ష్మి రావచ్చు, ఇప్పుడు మీకు మహాలక్ష్మి రావచ్చు, ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు కూడా మీరు అప్లై చేస్తారు కావచ్చు. ఓకే, మీ భర్త పేరు మీద కరెంట్ కనెక్షన్ ఉంటుంది, దాంట్లో గృహజ్యోతి అప్లై చేస్తారు కావచ్చు. ఇట్లా రకరకాల స్కీమ్స్ ఉంటుంది. ఒక ఇంట్లో 2-3 స్కీమ్స్ అప్లికేబుల్ అవుతుంది. కానీ ఒక్క అప్లికేషన్ ఉంటేనే సరిపోతుంది. ఒక్క అప్లికేషన్లోనే 6 స్కీమ్స్ 6 గ్యారంటీస్ కూడా కవర్ అయ్యి ఉన్నాయి. అందరు కుటుంబ సభ్యులకు కలిపి ఒక అప్లికేషన్. సో అందులోనే మీరు నింపుకుంటే సరిపోతుంది. అంటే మా ఆయనకి ఈ స్కీమ్ కాబట్టి ఇంకో అప్లికేషన్ నింపాలి, మీకు ఇంకో అప్లికేషన్ నింపాలి, అంత అవసరం లేదు, అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింగిల్ ఫాము, ఒక కుటుంబం, ఒక ఫాము, అన్ని గ్యారంటీస్కి. సో ఇది కొంచెం చక్కగా నింపుకోండి. ఇప్పుడు మధ్యాహ్నం కూడా మీ వార్డులో కవర్ అవుతుంది. మీ వార్డులో ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ ఒక్క సెషన్ కాదు 2 పెట్టాలన్నారు. సో ఇక్కడ మధ్యాహ్నం కూడా ఈ టీం కంటిన్యూ అవుతుంది. ఎవరన్నా పొరపాటున మిస్ అయ్యారని అనుకోండి, ప్రజాపాలన సభ ప్రతి వార్డులో కూడా, ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఒకరోజు జరుగుతుంది. 8 రోజుల్లో, ఒక రోజులో ఒక పూట. కానీ ఆ పూట ఏదో దురదృష్టవశాత్తు వాళ్ళు ఎక్కడో బయటకు వెళ్లాల్సి వచ్చింది, లేకపోతే ఆసుపత్రికి అట్లా ఏమైనా ఉంటే వాళ్ళు ఏమో ఆందోళన చెందనక్కర్లేదు. అరే మా సభ ఉన్నప్పుడు మేము ఉండలేకపోయాము, ఇప్పుడు మా దరఖాస్తు ఎవరు స్వీకరిస్తారని. సో ప్రతి దగ్గర కూడా సభ అయిపోయినాక కూడా మొత్తం టీం ఉండరు కానీ ఇక్కడ ఉన్న వార్డ్ ఆఫీసర్ కానీ గ్రామ పంచాయతీల సెక్రటరీ కానీ వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళు ఉండి ఈ నెక్స్ట్ 8 రోజులు కూడా ఉంటారు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు 1-2 ఉంటే వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు. బట్ మాక్సిమం 95% ఈ రోజే అప్లై చేసేటట్టు చూడాలి. ఎందుకంటే ఈ రోజు అంటే మీకు సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు, మీ ప్రతి అప్లికేషన్కి లెక్క ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, రసీదు ఉంటుంది. సో ఈ రోజు అప్లై చేసుకుంటే మంచిది. మిస్ అయినా కూడా కంగారు పడనక్కర్లేదు. సో మీకు ఇచ్చిన అప్లికేషన్కి రసీదు కూడా